హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. పక్కాగా 2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటుందండి. ఇక నేను 1 కేజీ దాకా టమాటాలను తీసుకుని శుభ్రంగా నీట్గా కడిగి ఆ తర్వాత దీనిలో తడి కానీ చెమ్మ కానీ ఏమీ లేకోకుండా నీట్గా ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉన్న ముచ్చుకలు ఉంటాయి కదా, ఇవన్నీ చక్కగా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు చూపిస్తున్నాను చూడండి. టమాటాలు కొంచెం దోరగా ఉన్నా పర్లేదు, కొంచెం పండినా పర్లేదు, కానీ ఈ టమాటా అనేది కొంచెం గట్టిగా ఉండాలండి. ఇలా పట్టుకుని చూస్తే గట్టిగా ఉండాలన్నమాట. అలాంటి చాయిస్ చేసుకుంటే టమాటాలు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చక్కగా వీటికి ఉన్న ముచ్చుకలన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోండి. చిన్న ముక్కల్లాగా అంటే మరీ అంత సన్న ముక్కల్లాగా ఏం కట్ చేసుకోకూడదండి. మరీ అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఎండలో ఎండబెట్టినప్పటికీ అవి బాగా పైన పొర మాత్రమే ఉండిపోయి లోపలదంతా ఎండిపోయి దానిలో గుజ్జు కానీ గ్రేవ్ కానీ ఏమీ ఉండదన్నమాట. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు టమాటా అయితే 4 పార్ట్లాగా నిలువున అడ్డంన కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను మీకు ఇంకా ఎంత ముక్కను కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ మాత్రం అన్నా కనీసం ఉండాలన్నమాట. జ్యూస్ దీనిలోది ఎక్కడా పోకుండా గిన్నెలోకి చక్కగా ఈ విధంగా వచ్చే విధంగా ముక్కలన్నిటినీ ఇదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. వీటన్నిటినీ కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత ఇందులోనికైతే ఉప్పు ఎంత వేసుకోవాలో చెప్తానండి. ఇక్కడ నేను ఉప్పుని ఆల్రెడీ ముందుగానే ఎండలో ఒక 1 అవర్ మంచిగా ఎండబెట్టి తడేమీ లేకోకుండా పొడి పొడిలాడుతూ తీసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడైనా సరే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. పాతకాలంలో కూడా ఎక్కువగా ఉప్పునే వాడేవాళ్ళండి. సో ఇప్పుడైతే ఇందులోనికి నేను 200 గ్రాముల దాకా కళ్ళుప్పునైతే వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇవి మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతునేటప్పుడు ముక్కలు నలిగిపోకూడదండి. నలిగిపోతున్నట్టు ఓకే పిసికేస్తూ కలుపుకోకూడదండి. మంచిగా ఈ విధంగా పైనుంచి కిందకి పైన ఉప్పు మాత్రం పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కలిపేటప్పుడే ఉప్పు అంతా మంచిగా ఊరుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నది ఒక డబ్బాలోనికి స్టోర్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా మంచిగా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి నేను ఇక్కడ చేత్తో ఇలా అంటున్నాను చూడండి. ఈ విధంగా నొక్కి పెట్టేసేసి అన్నట్లయితే జ్యూస్ అంతా పైకి తేలుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను కనీసం ఒక 3 రోజులు ఇలానే ఉంచేసాను. మధ్యలో ఒకసారి తీసి గరిటెతో మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఫస్ట్ రోజు ఇలా మూత పెట్టేసేసి పెట్టుకున్న తర్వాత రెండో రోజు ఒకసారి కలిపేసి పెట్టుకుని మూడో రోజు అయితే ఇలా ముక్కలన్నిటిని తీసి ఒక క్లాత్ మీద అయితే ఎండలో ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ముక్కల్ని ఎండబెట్టేటప్పుడు దీనిలో జ్యూస్ ఏమి రాకుండా ముక్కలన్నిటిని ఇలా గట్టిగా పిండేసేసి ఈ పులుసంతా ఈ బౌల్లో ఇందులోనే ఉంచేసేయాలండి. ఇలా ఉంచేసేసి ముక్కలన్నిటిని ఒక క్లాత్ మీద ఎడమెడంగా కొంచెం దూరంగా ముక్కల్ని ఈ విధంగా ఎండబెట్టుకున్నట్లయితే కంప్లీట్గా మంచిగా ఎండిపోతాయి అన్నమాట. నేను ఇవన్నిటినీ 2 రోజుల దాకా ఎండబెట్టానండి. మంచిగా ఎండిపోయాయి అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ ఇలా ఎండలో ఎండబెట్టిన తర్వాత పులుసు ఉంటుంది కదండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పులుసును కూడా ఇలానే ఎండలో ఉంచేసాను. ఒక రోజల్లా ఇలానే ఉంచేసాను. ఇది సగానికి వచ్చేసేస్తుంది అనమాట ఈ పులుసు. ఇలా ఎండలో ఉంచటం వల్ల పులుసు కొంచెం స్మెల్ రాకోకుండా మంచిగా పచ్చడి మంచి టేస్ట్గా మంచి స్మెల్తో బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక్క రోజు అయితే ఈ ముక్కల్ని ఎండబెట్టాను. కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపించింది అనమాట. నేను మరొక రోజు కూడా ఎండబెట్టిన తర్వాత 2 రోజులు ఎండబెట్టి ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. రేపు పచ్చడి పడతాము అనగా ఈరోజు చింతపండునైతే నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి ముందుగా నేను ఎండలో ఎండబెట్టుకున్నాను కదా ఈ పులుసుని. అలా ఎండలో ఎండబెట్టుకున్నప్పుడు సగానికి అయిపోయిందనమాట. అదే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఒక 200 గ్రాముల దాకా చింతపండును కూడా తీసుకోవాలి. ఇది పచ్చళ్ళ చింతపండు అంటే షాప్లో అయితే ఇస్తారనమాట. అవి తెచ్చుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. దీనిలో పీచులు కానీ సీడ్స్ కానీ ఏమీ లేకోకుండా శుభ్రంగా చూసుకుని షాప్లో ఎంత తెచ్చినా సరే ఎక్కడో చోట ఉంటూనే ఉంటుందండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత చింతపండునైతే ఈ పులుసులోకి అయితే ఇలా మంచిగా తీసేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. రేపు చేస్తామనగా ఈరోజు ముందుగానే చింతపండుని ఈ పులుసులో నానబెట్టుకున్నట్లయితే మంచిగా మెత్తగా ఉంటుందన్నమాట.
ఆ తర్వాత మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నానండి. ఇలా నేను నైట్ ఇలానే పెట్టేసేసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోనికి ముందుగా ఎండబెట్టుకున్న ఆ టమాటా ముక్కలను అయితే ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎంతవరకు సరిపోతాయో అంతవరకు మిక్సీ జార్లో తీసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం బరకగా ఇక్కడ నేను దగ్గరకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ గ్రైండర్లో వేస్తాం కాబట్టి అప్పుడు మెత్తగా నలిగిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఇక్కడ నేను 40 గ్రాముల దాకా మెంతులను అయితే తీసుకున్నాను అనమాట. ఈ మెంతుల్ని కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదండి, ఎందుకంటే ఎక్కువ తీసేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి. అందుకని నేను ఒక 40 గ్రామ్స్ దాకా మెంతులను తీసుకున్నాను. అదేవిధంగా ఒక 100 గ్రామ్స్ దాకా ఆవాలను కూడా తీసుకోవాలన్నమాట. ఇలా మంచిగా చిటపట్లాడేంత వరకు ఈ ఆవాలని మెంతుల్ని మంచిగా దూరగా వేయించేసేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకుని దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలి అంటే మీకు షాప్లో ప్యాకెట్లు కూడా ఉంటాయండి, అవి కూడా తెచ్చుకుని కలుపుకోవచ్చు. బట్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అన్నీ చక్కగా ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చింతపండు పులుసుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండిని కూడా ఇందులోకి వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను కారం చూపిస్తున్నాను చూడండి. ఇది కారము ఒక 200 గ్రాముల దాకా కారాన్ని అయితే తీసుకున్నానండి. పక్కాగా కరెక్ట్గా సరిపోతుందండి. మంచిగా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే నీట్గా శుభ్రంగా గ్రైండర్ని ముందుగానే క్లీన్ చేసి పూర్తిగా ఎండలో ఎండబెట్టి తడి ఎక్కడా లేకోకుండా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనికి కొద్దిగా తీసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా ఇందులోనికి కొద్దిగా తీసుకుని వేసుకోండి. ఒకేసారి వేసేసుకోకండి. ఒకేసారి వేసుకున్నట్లయితే గ్రైండర్ కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలా కొద్దిగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో పోయేది ఏమీ ఉండదు, తొక్కలు కానీ ఏమీ ఉండదు అనమాట. వంకాయలు ములక్కాయలు అలా తొక్కలన్నా తీసేసి పక్కన పడేసేయచ్చు, కానీ దీనిలో కొంచెం కూడా వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఇలా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉందండి కారం కూడా. నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ని అయితే ఈ పౌడర్ని దీనిలోకి అయితే యాడ్ చేశాను అనమాట. సో మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చింతపండు తొక్కతో సహా స్మూత్గా నలిగిపోవాలండి. అప్పటిదాకా అయితే మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. మెత్తగా గ్రైండ్గా చూసారు కదా, ఇలా నలిగితే సరిపోతుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదండి, తొందరగానే గ్రైండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మిక్స్ చేసాము. ఒక్క చింతపండు మాత్రం ముందుగా నానబెట్టాం కాబట్టి, అది కూడా ముందు రోజే నానబెట్టాం కాబట్టి తొందరగానే నలిగిపోతుంది అనమాట. ఇదంతా తీసేసుకుని మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోనికి అంటే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 కేజీ దాకా పచ్చడి పట్టుకున్నామంటే 2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటుందండి. అసలు మంచిగా ఇలా గ్రైండ్ చేస్తేనే చాలు మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా తిరగమూత పెడితే ఇంకెంత మంచిగా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. సో ఇలా నేను పచ్చడి తిరగమూత పెట్టలేదండి. ఇంకా నేను ఇలా పెట్టిన తర్వాత నేను ఒక రోజు అయితే ఇలానే వదిలేసేసాను అనమాట. వెంటనే తిరగమూత పెట్టేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక ఒకరోజు ఇలానే ఉంచేసేయండి. కలర్ చేంజ్ అవ్వకోకుండా ఇంతే ఎర్రగా ఉంటుందన్నమాట. సో ఇలానే మంచిగా పెట్టేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఇలా పక్కన పెట్టేసి ఓవర్ నైట్ ఇలానే ఉంచేసానండి. ఆ తర్వాత నేను మార్నింగ్ టైంలోనైతే తిరగమూత పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇందులోనికి 350 గ్రామ్స్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేశానండి. ఇక నేను ఆయిల్ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పచ్చడి ఎప్పుడైనా సరే పట్టినప్పుడు పచ్చడి మీద ఆయిల్ తేలుతూ ఉండాలన్నమాట, నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే. అందుకనే ఆయిల్ మంచిగా ఒక 350 గ్రామ్స్ తీసుకున్నాను. అది కూడా వేరుశనగ నూనె తీసుకున్నానండి. పల్లీల ఆయిల్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట.
సో ఇప్పుడైతే ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక 9 దాకా ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుని వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మంచిగా వేయించుకోండి. ఈ తిరగమూత పెట్టే విధానాన్ని బట్టే కోపు చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో మంచిగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాసుతో నేను వెల్లుల్లిపాయలను కొలిచి వేసుకున్నానండి. పొట్టు ఏమీ లేకోకుండా ఒలిచేసేసి నీట్గా ఈ విధంగా తీసేసుకుని వీటిని కూడా మంచిగా ఈ విధంగా వేయించేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆ తర్వాత పచ్చడిని మూత ఓపెన్ చేసేసి ఇందులోకి అయితే వేసేసుకుని మంచిగా కలిపేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా తిరగమూత పెట్టేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ముందుగానే మంచిగా ఇవాళ కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత వేసుకుని తినండి, బాగుంటుంది. అదే రోజు వేసుకుని తిన్నట్లయితే కొంచెం కారం స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా మంచిగా ఈ విధంగా కలిపేసేసుకుని తిరగమూత అంతా మంచిగా ఈ విధంగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత పచ్చడిలో ఆయిల్ సరిపోనట్టు ఉంటుంది, కానీ ఒక రోజు 2 రోజుల తర్వాత పైకి రిలీజ్ అవుతుందండి. మీరు సరిపోలేదని ఆయిల్ మాత్రం వేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకా కొంచెం ఎక్కువే వేసానండి. 350 గ్రామ్స్ వేసాను. యాక్చువల్గా 300 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా 350 గ్రామ్స్ వేసా కాబట్టి సరిపోతుంది. మంచిగా రిలీజ్ అవుతుందన్నమాట ఈ విధంగా మరుసటి రోజు కల్లా. సో మంచిగా ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2 సంవత్సరాల దాకా పక్కా నిల్వ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.